ఒకప్పుడు స్క్రీన్ పైన సునీల్ కనిపించగానే థియేటర్లో నవ్వుల వర్షం కురిసేది. మరి ఇప్పుడు హీరోగా మారి తన 6 ప్యాక్తో ఫైట్స్తో అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు. చిరునవ్వుతో ఇండస్ట్రీ అటెన్షన్ని తన వైపు తిప్పుకున్న సునీల్ వరుస సినిమాలతో తన కామెడీ టైమింగ్తో చాలా కొంచెం టైంలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ కమెడియన్ అయిపోయాడు. ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఫస్ట్ టైం అందాల రాముడు సినిమాతో హీరోగా అవతారం ఎత్తి మంచి మార్క్స్ కొట్టేశాడు. పనిలో పనిగా మర్యాద రామన్నగా రాజమౌళి లాంటి డైరెక్టర్ మూవీలో హీరో ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు ఫ్రెష్గా కృష్ణాష్టమితో హిట్ కొట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నా ఫీలింగ్ ఫస్ట్ టైం లైఫ్లో ఇంత బిగ్గెస్ట్ ఫిలిం అండి నేను చేసింది. పెద్ద హీరోతో చేయవలసిన సినిమా నాతో చేశారు. టూ మచ్ ఆఫ్ అ టెన్షన్ ఉంది. ఇది మేము చేసింది వితౌట్ బిల్డప్ ఆన్ అండ్ ఆల్ ద థింగ్స్. క్యారెక్టరైజేషనే మెయిన్ బేస్గా చేసుకున్న డిగ్నిటీ మెయింటైన్ చేస్తా. సేమ్ నా ఫన్ అదంతా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వాసు వర్మ, సునీల్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న కృష్ణాష్టమి సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. జోడు ముఖంలో సంతోషం చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన కృష్ణాష్టమి సినిమాలో సునీల్తో పాటు నిక్కీ గర్లాని, డింపిల్ చోప్డా స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. ఈ సినిమా యుఎస్లో స్టార్ట్ అయి ఇండియా చేరుతోంది. సో ఆల్రెడీ యుఎస్లో నిక్కీతో లవ్లో ఉన్న సునీల్ అనుకోని పరిస్థితుల్లో ఇండియా వస్తాడు. అక్కడ డింపుల్ సునీల్తో లవ్లో పడుతోంది. అసలు సునీల్ యుఎస్ నుంచి ఇండియాకి ఎందుకు వచ్చాడు అనేది స్టోరీకి చాలా ఇంపార్టెంట్. కృష్ణాష్టమిలో ఐ ప్లే ఎన్ఆర్ఐ గర్ల్, ఒక తెలుగు అమ్మాయి కానీ ఒక ఎన్ఆర్ఐ. అండ్ ఈవెన్ సునీల్ గారు ఇస్ ఎన్ఆర్ఐ. మేమిద్దరూ యుఎస్ నుంచి మళ్ళీ ఇండియాకి వస్తున్నాం అండ్ ఆ జర్నీలో ఫ్లైట్లో కలుస్తాము. దెన్ ద ఫ్లైట్ కైండ్ ఆఫ్ what do you call gets hauled for 3 days as a delay, and అక్కడి నుంచి స్టోరీ కైండ్ ఆఫ్ టేక్స్ ఆఫ్. నా క్యారెక్టర్ పేరు పల్లవి. ఐఎమ్ ఎ రైటర్, కానీ నాట్ లైక్ దీస్ సూపర్ ఇంటలెక్చువల్ రైటర్స్, అట్లా కాదు. నాదే ఒక లాజిక్ ఉంటుంది, నాదే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైఫ్లో, లైఫ్ రూల్స్ లాగా. అది అన్నీ వచ్చేసి బుక్లో రాసుకుంటా. అండ్ ఆ బుక్ పేరు టైటిల్ వచ్చేసి పల్లవిజం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కృష్ణాష్టమి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు కృష్ణాష్టమి టీమ్. Thank you all of you. Please do go watch Krishnashtami on 19th of February in theaters near you. ఆల్ ద బెస్ట్.